భాగస్వామి అవ్వడం. ఈరోజు ప్రత్యేకంగా స్కూల్ దగ్గరికి వచ్చాము కాబట్టి బడికి ఏమైనా సమస్య ఉంటే మా దగ్గరికి తీసుకొని రావచ్చు అనేది ఆ మాట ఇస్తూ, ఇంకా చాలా రకరకాలు అభివృద్ధి పనులు ఏదైనా చేసేటప్పుడు మేము ఇలాగే భాగస్వామి అవుతూ ముందుకు పోదామని, కలిసిపోతామని మాట ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, అన్ని రాజకీయ పార్టీల, మా పార్టీతో పాటుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు 16 త్రాగునీరు లేదా పాఠశాలలో 26 లక్షల రూపాయలు, అదేవిధంగా స్కూళ్ళ కిచెన్స్ కానీ, ఓపెన్ జిమ్లు కానీ, ఇతరత్ర ఒక 75 లక్షల రూపాయలు. దానికంటే ముందు ఈజీఎస్ దాదాపు 2.5 కోట్ల ఆర్ఎండ్బితో పాటుగా ఇతర పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు చేపడ్డాయి. తప్పకుండా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో కూడా ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతోటి పనులన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తాననే మాట, విశ్వాసాన్ని మీ అందరికీ కలిగేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పార్టీ నాయకుడిగా సీనియర్ని కావడం వల్ల నాకు మంత్రి పదవి వచ్చినటువంటి సందర్భంగా అది రావడానికి కారకులైన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను హైదరాబాద్కు వచ్చినా, ఇంకెక్కడున్నా, ఎవరైనా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు వస్తే ముందుగా ఎదుటి వాళ్ళు 100 మంది ఉన్నా హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు కలిసిన తర్వాతనే వేరే వాళ్ళని కలుస్తున్నానే మాట మనం చేస్తున్నా. అటువంటి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కూడా దయచేసి రాజకీయాలకు ఖచ్చితంగా నాకు చెప్పొచ్చు అనే మాట కూడా నేను కోరుతా ఉన్నా. తర్వాత సరే, మంత్రిగా ఇతరత్ర అనేకమైన రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా వివిధ కార్యక్రమాలు, అనేకమైన అంశాల్లో నేను బిజీగా ఉంటే నిన్న కూడా సిద్దిపేట 3 జిల్లాలలో అయింది. సిద్దిపేటకు సంబంధించిన 3 మండలాలు, ఒక టౌన్కు అక్కడ జిల్లా కలెక్టర్ యువకుడు మన్ను చౌదరి గారు చిన్ను. నేను చెప్పిన మంత్రి నేనే, కానీ 4 మండలాలకు ఏదైనా పని పడితే ఎమ్మెల్యే మీరే అని చెప్పిన. అట్లనే ఇక్కడ కూడా సైదాపూర్, చిగురుమాడి మండలానికి సంబంధించి మంత్రి నేనే, కానీ ఎమ్మెల్యేగా ఏదైనా పని పడి అవసరం పడితే గౌరవ కలెక్టర్ గారిని దానికి సంబంధించిన ఏ పనినా, మేడం ఇక్కడ ఏం లేదు, త్రాగునీటికి సంబంధించి నేను పైసలు ఇచ్చిన, పాఠశాలకు సంబంధించిన కిచెన్స్, టాయిలెట్స్ సంబంధించి పైసలు ఇచ్చిన, రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ ఆర్ఎండ్బిలతో రివ్యూ చేసి ప్రపోజల్స్ పంపిన, శాంక్షన్ నేను తెస్తా. వాటి ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఏదైనా చూడండి అన్నా, ప్రాపర్గా ఏదైనా చూడండి దయచేసి. అది ఒక్కటే పని, దట్ ఈస్ మై రిక్వెస్ట్, బికాజ్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ యు ఆర్ ఓన్లీ హెడ్డింగ్. సో దానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆదేశించండి. వీక్లీ వన్స్ రిపోర్ట్ తీసుకొని ప్రోగ్రెస్ సంబంధించి ఏ విధంగా నేను శాంక్షన్ తీసుకొచ్చిన పనులు ఇబ్బంది జరగకుండా తొందర చేయడం ఒకటైతే, ఇంకా అదనంగా కావాల్సిన వాళ్ళతో కూడా ప్రతిపాదనలు తీసుకోండి. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది ఇమ్మీడియట్గా అయిందంటే వాళ్ళకు పని చేయించి ఆ యొక్క అమౌంట్ నాకు చెప్తే మీరే ప్రొసీడింగ్ చేయాలి. కాబట్టి నేను లెటర్ ఇస్తాను, ఆ రేట్ ఫండ్స్ ఉన్నాయి. ఇంకా అటువంటి ఇష్యూ ఉంటే నా దగ్గరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మేడం కూడా కలిసిన దానికి సంబంధించి మీరు ఇమ్మీడియట్గా పబ్లిక్ ఇష్యూ, ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇది పబ్లిక్ ఇష్యూ సాల్వ్ కావాలనుకుంటే దాన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతాను. ఆర్ఎండ్బితో పాటుగా ఇతర పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు చేపడ్డాయి. తప్పకుండా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో కూడా ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతోటి పనులన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తాననే మాట, విశ్వాసాన్ని మీ అందరికీ కలిగేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పార్టీ నాయకుడిగా సీనియర్ని కావడం వల్ల నాకు మంత్రి పదవి వచ్చినటువంటి సందర్భంగా అది రావడానికి కారకులైన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను హైదరాబాద్కు వచ్చినా, ఇంకెక్కడున్నా, ఎవరైనా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు వస్తే ముందుగా ఎదుటి వాళ్ళు 100 మంది ఉన్నా హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు కలిసిన తర్వాతనే వేరే వాళ్ళని కలుస్తున్నానే మాట మనం చేస్తున్నా. అటువంటి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కూడా దయచేసి రాజకీయాలకు ఖచ్చితంగా నాకు చెప్పొచ్చు అనే మాట కూడా నేను కోరుతా ఉన్నాను. తర్వాత సరే, మంత్రిగా ఇతరత్ర అనేకమైన రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా వివిధ కార్యక్రమాలు, అనేకమైన అంశాల్లో నేను బిజీగా ఉంటే నిన్న కూడా సిద్దిపేట 3 జిల్లాలలో అయింది. సిద్దిపేటకు సంబంధించిన 3 మండలాలు, ఒక టౌన్కు అక్కడ జిల్లా కలెక్టర్ యువకుడు మన్ను చౌదరి గారు చిన్ను. నేను చెప్పిన మంత్రి నేనే, కానీ 4 మండలాలకు ఏదైనా పని పడితే ఎమ్మెల్యే మీరే అని చెప్పిన. అట్లనే ఇక్కడ కూడా సైదాపూర్, చిగురుమాడి మండలానికి సంబంధించి మంత్రి నేనే,
కానీ ఎమ్మెల్యేగా ఏదైనా పని వాడి అవసరం పడితే గౌరవ కలెక్టర్ గారిని దానికి సంబంధించిన ఏ పనినా మేడం ఇక్కడ ఏం లేదు, త్రాగునీటికి సంబంధించి నేను పైసలు ఇచ్చిన, పాఠశాలకు సంబంధించిన కిచెన్స్ టాయిలెట్స్ సంబంధించి పైసలు ఇచ్చిన, రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ ఆర్ఎన్బిలతో రివ్యూ చేసి ప్రపోజల్స్ పంపిన, శాంక్షన్ నేను తెస్తా. వాటి ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా అయ్యేదారు చూడండి అన్నా, ప్రాపర్గా అయ్యేదారు చూడండి దయచేసి. అది ఒక్కటే పని, దట్ ఈస్ మై రిక్వెస్ట్, బికాజ్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ యు ఆర్ ఓన్లీ హెడ్డింగ్. సో దానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆదేశించండి. వీక్లీ వన్స్ రిపోర్ట్ తీసుకొని ప్రోగ్రెస్ సంబంధించి ఏ విధంగా నేను శాంక్షన్ తీసుకొచ్చిన పనులు ఇబ్బంది జరగకుండా తొందర చేయడం ఒకటైతే, ఇంకా అదనంగా కావాల్సిన వాళ్ళతో కూడా ప్రతిపాదనలు తీసుకోండి. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది ఇమ్మీడియట్గా అయిందంటే వాళ్ళకు పని చేయించి ఆ యొక్క అమౌంట్ నాకు చెప్తే మీరే ప్రొసీడింగ్ చేయాలి. కాబట్టి నేను లెటర్ ఇస్తాను, నా రిజిస్టర్ ఫండ్స్ ఉన్నాయి. ఇంకా అటువంటి ఇష్యూ ఉంటే నా దగ్గరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మేడం కూడా కలిసిన దానికి సంబంధించి మీరు ఇమీడియట్గా పబ్లిక్ ఇష్యూ ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఎస్ ఇది పబ్లిక్ ఇష్యూ సాల్వ్ కావాలనుకుంటే దాన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. ఆ వెంటనే ఆర్డబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా పిలిచి ముందుగా రాబోయేది ఎండాకాలం, రాజకీయాలు మాట్లాడతలేం కానీ సెప్టెంబర్లో వర్షాల వల్లే అందరికీ తెలుసు, నీళ్ళ యొక్క ప్రాజెక్టుల యొక్క నీటి యొక్క నిల్వల సంగతి తెలుసు. ఇప్పుడేమో కరువు ఉందంటే కరువుకు మేము 3 నెలల కాంగ్రెస్ రాగానే వర్షాలు ఆపి నీళ్లు కరువు రాకుండా నిన్న కొంతమంది గౌరవ మంత్రులు కరువుకు కారణం కాంగ్రెస్ అంటారు. మేము ఎట్టయితే అదిలో సెప్టెంబర్లో వర్షం పడబోతుంది, సెప్టెంబర్లో వాళ్ళే అధికారం ఉన్నారు, సెప్టెంబర్ మనం కాదు అధికారం ఉన్నది. సో కరువుకు ఎవరు కారణం కాదు, అది ప్రకృతి, వాళ్ళైనా మేమైనా. కానీ ఇటువంటి పరిస్థితులలో దయచేసి ఆరోపణలు ప్రత్యారోపణ ఏమీ ఎన్నికలు లేవు కాకుండా నీళ్ళ సమస్య ఊర్లలో రావద్దని వాళ్ళు ఎన్ని ప్రతిపాదన చేస్తే ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళు అన్ని ప్రతిపాదనలు ఇచ్చినా నేను మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను, మేడం వాళ్ళు ఏం అడుగుతుంది ఇచ్చినా ఇస్తా, మీరు కూడా ఇస్తారు. కానీ ఒక్క ఊర్లో ఏదైనా బిందె సమస్య వస్తే వాళ్ళని జిమ్మేదారి చేయండి. బిందెతోటి ధర్నా జరిగి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వహించేటట్టుగా మేము ముంగంటే నేను చెప్తున్నా. వాళ్ళకి మళ్ళీ కూడా కోరుతా ఉన్నా, ఏం పనినా శాంక్షన్ చేసుకోండి. నీళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన ప్రాజెక్టు 2-3 కాన్స్టిట్యూషన్కి వచ్చినాయి మొత్తం రాష్ట్రంలో. అలా నా దగ్గర కూడా 3.5 కోట్లు ఇవి కాక ప్రత్యేకించి తీసుకొచ్చిన వాళ్ళకి తెలుసు, సి గారికి తెలుసు. దాని ప్రకారంగా ఆ పనులను కూడా తొందరనే అన్ని కంప్లీట్గా చిన్న పనులు ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ మరి సిఈ గారు ఇక్కడనే ఉన్నారు. మీ దగ్గర కూడా కొన్ని పాత ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా రాగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రధాన సమస్య. నేను విద్యార్థి నాయకుడిని కాబట్టి పాఠశాలలలో టాయిలెట్స్ కావచ్చు, కిచెన్స్ కావచ్చు, ఇంకోటి కూడా ఇవ్వాలి. పొద్దున్నే నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఒకటాయన బుర్ర వెంకటేశ్వర్ గారు నేను మాట్లాడినా మన జిల్లాకు సంబంధించి మీ జిల్లా మొత్తంలో సిద్దిపేటతో కూడా లైసెన్స్ చేయండి, హన్మకొండ సిగ్నా గారితో కూడా లైసెన్స్ చేసి మొత్తం పాఠశాలన్నింటికి మళ్ళీ పాఠశాలలు ఓపెన్ అయ్యే లోపల 1000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రతిదీ కలరింగ్, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అడిషనల్ రూమ్స్ కావచ్చు. నాట్ ఓన్లీ హుస్నాబాద్, మొత్తం ఎంటైర్ స్టేట్గా ముఖ్యమంత్రి గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత, అట్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. కాబట్టి హుస్నాబాద్లో ఉన్న ఏ పాఠశాలకు సంబంధించి నేను ఉమ్మడి జిల్లాకు కూడా చెప్తా ఉన్నా, ఎక్కడైనా మీరు గ్రామాలలో మా పాఠశాలకు ఇది కావాలి, స్ట్రెంత్ ఉంది, అదనపు గదులు కావాలి, కలరింగ్ కావాలి, బిల్డింగ్ పాత పడ్డది, టాయిలెట్స్ లేవు, కిచెన్ కావాలి, ఏ సమస్య ఉన్నా పాఠశాలకు సంబంధించి చెప్తే దాన్ని పరిష్కరించే బాధ్యత మాది అనే మాట మనం చేస్తాను.